హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు జిల్లాలో భారీ ర్యాలీతో పర్యటించారు. అయితే ఈ ర్యాలీ ఏంటంటే ఒక వ్యక్తిని 14 రోజులో, 2 రోజుల్లో అరెస్ట్ చేశారు. ఆయనే ఎమ్మెల్యే విరూపాక్ష అనే వ్యక్తిని. ఆ మధ్యన ఏదో దౌర్జన్యం చేశారని చెప్పి అరెస్ట్ చేశారు. అయితే ఆయన్ని జైల్లో కలవడానికి ఈ ర్యాలీలు, ఈ హడావిడి, ఆ జనం అంతా. ఎందుకు దేనికి? ఇప్పుడు ఒక మనిషి ఏమైనా ఘనకార్యం సాధించాడంటే ఓకే. అతను చేసిన పని తప్పు పని. జైల్లో పెట్టారు. ఆయన్ని పరామర్శించడానికి మామూలుగా సింపుల్‌గానే వెళ్ళొచ్చు కదా! సింపుల్‌గానే కలవచ్చు కదా! ఎందుకు హడావిడి జనాలు, పబ్లిక్ ఇదంతా ర్యాలీలు. అలాగే అంబులెన్స్ కూడా సైడ్ ఇవ్వకుండా చేశారండి. అందులో ఉన్న ఒక ఆయన ఈరోజు ప్రాణం పోయిందండి అంబులెన్స్‌లో ఉన్న వ్యక్తి అని కూడా న్యూస్‌లోను, ఆటిల్లోను, యూట్యూబ్‌లోను, ఛానల్స్‌లో వస్తుంది. అది ఎంతవరకో తెలీదు. కానీ ఇటువంటి పనులు ఎందుకు? మనం ఏం సాధించామని? అతనేం సాధించాడు ఘనకార్యం? ఏమీ సాధించలేదు. ఎందుకు ఈ హడావిడి? హడావిడి బయటకొచ్చి ప్రెస్ మీట్ పెట్టడం. సిదిరి అప్పలరాజు కొడుకేమో బైక్‌తో గుద్దేశాడు. తప్పేంటి? కారుతో గుద్దలేదు కదా! ఏంటి అది చేసింది తప్పే కదా! ఆడేమన్నా ఘనకార్యం చేశాడా? ఎందుకు? ఇప్పుడు మంచి చెప్తే ఓకే. వాళ్ళు చేసిన పని చెడ్డ. విరూపాక్ష అని ఎమ్మెల్యే ఆయన తప్పు చేశాడు కాబట్టి జైల్లో పెట్టారు. సిదిరి అప్పలరాజుని ఆ కొడుకుని కవర్ చేయడానికి చేశాడు కాబట్టి అరెస్ట్ చేశారు. అది తప్పెలా అవుతుంది? దీని గురించి హడావిడి మీ భారీ ర్యాలీలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు? మీకు 4 ఓట్లు కావాలంటే ఇవి కాదు చేసేవి. పబ్లిక్‌కి వెళ్ళి ఏం జరుగుతుందో తెలుసుకోండి. అంతే తప్ప మీ ఇష్టం వచ్చినట్టు ఈ ర్యాలీలు ఇయన్నీ జనాల్ని ఇబ్బంది పెట్టడం, పబ్లిక్‌ని ఇబ్బంది పెట్టడం ఇయన్నీ అయితే నా దృష్టిలో అయితే కరెక్ట్ కాదండి.